హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మామూలుగా వర్షాలు పడడం స్టార్ట్ కాగానే చాలామందికి గమ్ నుండి ఈ బ్లీడింగ్ రావడం కానీ బ్యాడ్ స్మెల్ రావడం కానీ జరుగుతుంది. దానికి గల కారణాలు ఏంటి, దాని నివారణ ఏంటి, దాన్ని ఏ రకంగా ట్రీట్ చేయగలుగుతామని మనము ఈరోజు వీడియోలో చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ ఎండీ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు హైదరాబాద్లో 5 లొకేషన్స్లో సెంటర్స్ ఉన్నాయి. ఎట్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ, బంజారాయిల్స్ అండ్ కొంపల్లి. మనకు చిగుళ్ళ నుండి రక్తం రావడం అనేది మొదలవుతూ ఉంటుంది. దానికి గల కారణాలు ఏమిటాయంటే, ఎప్పుడైతే మనకి వర్షాలు పడడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ హ్యూమిడిటీ అనేది పెరిగేసి చల్లని వాతావరణం పెరిగి మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది ఈజీగా వాటికి హెల్దీ ఎన్విరాన్మెంట్ అయిపోయి వాటి సంతతి అనేది పెరుగుతూ ఉంటుంది. వాటి బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైనప్పుడు ఆల్రెడీ మనకు ముందు నుండి ఉన్న గమ్ ఇన్ఫ్లేషన్ కాస్త ఇంకా వర్సన్ అవుతుంది. వర్సన్ అయినప్పుడు ఏమవుతుంది, స్లోగా బ్యాడ్ స్మెల్ రావడం కానీ, అల్సర్స్ రావడం కానీ, చిగుళ్ళ నుండి రక్తం రావడం కానీ ఇలాంటి సమస్యలు రావడమే జరుగుతుంది. ఇది 100% ఇంతకు ముందున్న గమ్ ఇన్ఫెక్షన్ వల్లనే జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదో వర్షాలు పడడం వల్ల కాదు, వర్షాలు పడడం వల్ల అది పెరిగిపోయి ఉంటుంది. సో మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎవ్రీ 3 మంత్స్కో 4 మంత్స్కో ఒకసారి వెళ్ళి డెంటల్ క్లీనింగ్ చేయించుకోవడం. సింపుల్ క్లీనింగ్ తోటి ఈ రకమైన సమస్య నుండి మనం బయటపడవచ్చు. మీకు కనుక ఇలాంటి సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.